అధ్యక్షులు పర్వతం చంద్రశేఖర్ రెడ్డి గారిని మన సార్ మీద ఎన్ని పోటీ పడిచి పక్కకు వెళ్ళిపోయారు. అటు వాళ్ళు ఎప్పుడు క్షమించొద్దు. మన ఎస్టీని ఎంతో విలువిచ్చి ఎంతో చేస్తున్నారు. పిల్లలకి తల్లిదండ్రుల పిల్లలకి ఎంతో మంది గడప గడప తిరిగినప్పుడు 20,000 చెక్కు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. అదొకసారి మీరు గమనించాలి. ఇదే కాదు, మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎస్టీలకి ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు. మన జగన్ వచ్చిన ఇవన్నీ ప్రత్యక్ష సాక్షి నేను. ఇప్పుడు కంచులకి మామూలుగా చాలకి అట్లా వేస్తాం, మనం ముళ్ళతీగ లాగుతాం. ముళ్ళతీగ మామూలుగా రోడ్డుకి అడ్డం లాగించి గుర్రాల మీద మనుషులు ఎక్కించి పోసి పెట్టి వాళ్ళకి పోసి నీళ్లు ఇచ్చి ఆ నీళ్లతో మాకు అడ్డం కొడితే ఒక గిరిజన మహిళ గర్భంతో ఉంది, చనిపోయింది కూడా ఆ అమ్మాయి. ఇది ఎక్కడ రాగడి చెరువు ఏదో ఊరు అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి గందరగోళం చేసి అసలు నెల్లూరుకి ఉదాహరణకి ఇక్కడే స్టేజ్ మీద వేదిక పైన ఉన్నారు స్రవంతి గారు. ఆమెను అది జనరల్ సీట్ అయినా కూడా, అంటే ఎస్టీ జనరల్ సీట్ అయినా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి గిరిజన మహిళను మేయర్గా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మేమిద్దరం మీకు కావాలన్నా, లేకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు నేను చెప్పిన దేశాల్లో అంతా కూడా వ్యాపారం ఉంది. ఈ వ్యాపారాలన్నీ చూసుకోవాలనంటే, పార్లమెంట్కి అటెండ్ కావాలనంటే పార్లమెంటే 120 రోజులు ఉంటుంది. ఈ వ్యాపారాలన్నీ చేసుకోవాలనంటే ఇంకొక 200 రోజులు పోతాయి. అవసరం చాలదు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా, ఆయన కానీ ఆయన సతీమణి కానీ మీకు సేవ చేసేటటువంటి టైం ఉండదు అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు ఆర్థిక విధానాలతో నష్టపోయింది ఎస్టీలేనని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక తెలుగుదేశం వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ యొక్క 3 నెలలు అవ్వాతాతలందరూ కూడా ఎవరైతే నడిచి వెళ్ళలేరో వాళ్ళందరినీ కూడా మీరు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోమన్నటువంటి నిబంధన విధిస్తా ఉన్నారు. ఇది న్యాయమానని మీరు ప్రశ్నించాలి, మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మాట నిలబెట్టుకోనటువంటి వ్యక్తి కపట సూత్రధారి చంద్రబాబు నాయుడు. అధికారంలో ఉన్న మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం 2019కి ముందు. అప్పుడైనా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం బడుగు బలహీన వర్గాల బలపరిచేదానికి, వాళ్ళ జీవితాలు మెరుగుపరిచేదానికి మనం సదా ప్రయత్నిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈయన బడా పారిశ్రామికవేత్త, పెద్ద కోటేశ్వరుడు. జగన్మోహన్ రెడ్డి గారి దయతో రాజ్యసభ 6 సంవత్సరాలు అనుభవించి ఆయన శ్రీమతికి టీటీడీ బోర్డులో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వేయించుకొని ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడుకు నెల్లూరు నగర టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు. 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్ 61లో, మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్. ఎంతో మందిని చూసాం. ఈ విధంగా చెప్పిన నాయకుడు, అతనికి అసలు రాజకీయ అనుభవం ఉంటే కదా డబ్బుతో ఏమైనా చేసేయచ్చు, డబ్బు ఉంటే చాలు అని గిరిజనులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీకు చాలా పథకాలు ఇచ్చారు, అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు చెప్తారు.
ఒక్కటే ఆలోచించండి, డబ్బు ఉంది, ప్రజలను కొనుక్కోవచ్చు అని వస్తున్నారు కోవూరు నియోజకవర్గం మీదకి. ఇప్పటికే 10 మంది నాయకుల దాకా 50 లక్షలు, ₹1,00,00,000 ఇచ్చి తీసుకెళ్లారు. ఎంతమంది వెళ్ళినా ప్రజల ఆశీర్వాదం నాకుంది, విజయసాయి అన్నకు ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం నాకుంది.